ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అమ్ము కేవీ 19 ఛానల్. కీర్తిమహల్ రోడ్డుపై వెళ్తుంటే అక్కడ చిన్న చాయ్ షాప్ కనిపించింది. దాని పక్కన ఒక టిఫిన్ షాప్ కూడా ఉంది. అలా ఆగి చాయ్ తీసుకున్నా. అసలు ఆ చాయ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. చిక్కగా స్మెల్లు, టేస్టు సూపర్ ఉందబ్బా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. అండ్ ఆ చాయ్‌కి ఆపోజిట్‌లో జొన్న పొట్లు కాలుస్తున్నారు. అది చూడగానే నాకు ఒక్కసారి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఆ తడిసిన వాతావరణంలో జొన్న పొట్లు కాలుస్తుంటే వచ్చే స్మెల్ అబ్బా! ఆ వాసన ఎంత బావుంటుందో! చిన్నప్పుడు ఇలాంటి కాల్చిన జొన్న పొట్లు తినడం నాకు చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకం గుర్తొచ్చి ఒకటి తీసుకొని మళ్ళీ తినేసా. ఒకవైపు వేడి వేడి చాయ్, మరోవైపు కాల్చిన జొన్న పొత్తులు, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా. ఈ కాంబినేషన్ అదిరిపోయింది. ఇంతలో నాకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడికి దగ్గరలోనే షూటింగ్ జరుగుతుంది అని. ఇంకెందుకు లేట్ అప్పటికే నేను బీహెచ్‌ఈఎల్ వైపే ఉన్నాను కాబట్టి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని వెంటనే బయలుదేరాను. అది మరెవరి షూటింగో కాదండి. అదేనండి మన టాలీవుడ్ హీరో 'నారా రోహిత్' గారి కొత్త సినిమా 'సౌండ్ ఇంజినీర్' మూవీ షూటింగ్. సినిమా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 'నారా రోహిత్' గారు ఇందులో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. మహల్ బస్ స్టాప్‌తో మీకున్న జ్ఞాపకాలేంటి? చిన్ననాటి మెమరీసా? ఆర్ ఫ్రెండ్స్‌తో గడిపిన రోజులా? ఆర్ ఎనీ స్పెషల్ మెమరీసా? కామెంట్‌లో చెప్పేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చింది బీహెచ్‌ఈఎల్‌లో షూటింగ్ అని. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ అయితే నాకు కూడా తెలీదు. సో, నేను అందరిని అడిగి వెళ్ళాను. అది గురుద్వార్ దగ్గర ఎస్‌బీఐ రోడ్‌లో అవుతుంది అని చెప్పారు. సో, ఇంకా లొకేషన్‌కి వెళ్తున్నా. షూటింగ్ డైరెక్ట్‌గా చూసారా? చూస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ షూటింగ్‌ని డైరెక్ట్‌గా చూడడం. అండ్ దట్ టూ 'నారా రోహిత్' మూవీ కదా! ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను 'సోలో' మూవీ నుంచి 'నారా రోహిత్‌కి' ఫ్యాన్ అయ్యా. 'సోలో' మూవీలో 'నారా రోహిత్' యాక్టింగ్ ఉంటుంది. సూపర్ అసల. వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. దగ్గర నుంచి చూడడం. నిజంగా చెప్పాలంటే మనం థియేటర్‌లో కూర్చొని 2 గంటలు సినిమా చూసి, మనకి ఏమనిపిస్తే అది చెప్తాం. కానీ, ఆ 2 గంటల సినిమా వెనక ఎంత కష్టం ఉంటుందో, ఎంత శ్రమ ఉంటుందో మనకు తెలీదు. నేను డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కి వచ్చి చూసేటప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చాక నాకు క్లియర్‌గా అనిపించింది ఒకటే. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. ఒక్క సీన్ పర్ఫెక్ట్‌గా రావడానికి కెమెరామ్యాన్, లైటింగ్స్, సౌండ్, మేకప్ ఆర్టిస్ట్‌లు, కాస్ట్యూమ్స్ అండ్ అలానే ఆర్టిస్ట్‌లు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఇలా ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. ఒక్క షాట్ కోసం కొన్ని గంటల తరబడి కష్టపడాల్సి వస్తుంది. ఒక చిన్న తప్పు జరిగినా మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. ఇంత కష్టపడిన తర్వాతే మనకు తెరపై ఆ సీన్ 2 నిమిషాలు కనిపిస్తుంది. అలాంటి షూటింగ్ స్పాట్‌లో డైరెక్టర్ చినిమిల్లి మణికుమార్ గారు పర్ఫెక్ట్‌గా ఎవ్రి సీన్ ఎలా వస్తుంది అని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇక హీరో విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన స్క్రీన్ మీద కనిపించే విధానం, ఆ పాత్ర కోసం ఆయన పెట్టే ఎఫెక్ట్, డెడికేషన్ చూస్తే నిజంగా వావ్! గ్రేట్ అనిపిస్తుందసల. హ్యాట్స్ ఆఫ్ నారా రోహిత్ గారు. నారా రోహిత్ గారి యాక్టింగ్ ఒక ప్రత్యేకమైన నేచురల్‌గా ఉంటుంది. క్యారెక్టర్‌లోకి వెళ్లి నటించే విధానం ప్రేక్షకులకు ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. షూటింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీరో అంటే కేవలం తెరపై కనిపించే వ్యక్తి కాదు. ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడే వ్యక్తి అని కూడా మనకు అర్థమవుతుంది. మనకు సినిమా అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కానీ అది వాళ్ళకి ఒక కల. ఆ కలను తెరపై తీసుకురావడానికి ఎంతోమంది కలిసి కష్టపడతారు. 'సౌండ్ ఇంజినీర్' మూవీ షూటింగ్ ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది. ఇది నేను లైఫ్‌లో చూసిన ఫస్ట్ షూటింగ్. అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ చినమిల్లి మణికుమార్ గారికి, హీరో నారా రోహిత్ గారికి అండ్ ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. నారా రోహిత్ గారి యాక్టింగ్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ సూపర్‌గా ఉన్నాయి. నేను డైరెక్ట్‌గా షూటింగ్ చూసి చెప్తున్నా. సో, డోంట్ మిస్ ద మూవీ. ప్రతి ఒక్కరు మూవీ థియేటర్‌కెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, నాకీ మూవీ షూటింగ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్ జేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని వస్తా ఇంకా. ఇంటికి రిటర్న్ అయిపోయా. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. బాయ్ బాయ్.